ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులు కాక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం ఏ ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఏ ఫోన్ కాల్ మీకు ఆనందపరుస్తుంది, ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ వృషభ రాశి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి చేయబోతున్నాయి. అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారి మనస్తత్వం చాలా మంచిది, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విషయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, సాధన లక్షణాలు ఈ వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరికి ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విలాసవంతమైనటువంటి హృదయాన్ని కలిగిన వారు, ఆలోచన కలిగిన పట్ల ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరితో కొంత సమయం గడిపినా కానీ వీరిని అస్సలు మర్చిపోరు. వీరి స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వం వృషభ రాశి వారికి కలిగి ఉంటారు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల 10 మందితో తిరుగుతూ కలిసి చాలా విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటేనే కానీ మంచి చెడులను బేరేజ్ చేసుకొని మాత్రమే అమలు చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో అస్సలు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు అలాంటివి కూడా కొత్త కొత్త చెయ్యాలనే తపన వీరిలో చాలా అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు. పెద్దవాళ్లతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందజేస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. అలాగే నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇద్దరు దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పద్ధతిలో చాలా చక్కటి అనుభవాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశికి చూసుకున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అది ఆనందాన్ని కలుగజేస్తుంది అనేది చాలా కాలంగా మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ ఒక్క ఫోన్ కాల్ అయితే మీకు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరిగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి
ఎటువంటి శుభకార్యం అయితే మీరు చేస్తారో అది సక్సెస్ అనేది కాబోతుంది ఈ ఫోన్ కాల్ ద్వారా రూపంలో. అంటే వివాహ బంధాల కోసం ఎదురు చూస్తున్న ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది, లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీరు చెప్పబోతున్నారు అని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో రిప్లై అయితే మీకు పాజిటివ్ అయితే వస్తుంది. మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అలాగే మీరు ఉద్యోగార్థులుగా ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్న రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి వస్తుంది అని మీరు కాల్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ కాల్ మీకు పాజిటివ్ గానే వస్తుంది. మీరైతే శుభవార్త వింటారు. అంటే ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వింటారు. అలాగే కార్యక్రమాల గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, అధికారులు మీ గురించి ఏం చర్చిస్తున్నారు, అటువంటి మీకు ఒక ప్రమోషన్ దిశగా, ఒక ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయని తోటి ఉద్యోగస్తులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీకు రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా అనుకునే ఖర్చు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక శ్రమ, శిక్షణ చాలా అవసరం. ఈరోజు విలాసవంతమైన వస్తువుల కోసం మీరు అస్సలు డబ్బు వృధా చేయకండి, ఎందుకంటే అనుకోని ఖర్చు అనేది వస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. మీ యొక్క వృషభ రాశికి నూతన ఎవరైతే సరే ఉద్యోగం జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నట్లయితే ఈరోజు స్కెచ్ అధికంగా మీకు ఉండటం వల్ల మీకు నిరాశ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఒక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభిస్తుంది. వీరితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించిన, విస్తరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఒకరిని కలవాలని అనుకుంటున్నారు, ఒక అప్డేట్స్ న్యూస్ అయితే మీకు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా సాధారణ ఫలితాలు మిగిలినవి ఉన్నప్పటికీ చాలా కారణంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ అయితే చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి జాతకంకు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలు మీ జీవితంలో మీకు అనుకున్న లక్షణాలను కంప్లీట్ కావడానికి అవుతుంది. ఎప్పుడు మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే గణపతిని ఆరాధించండి. ఏదైనా సరే మొదలు పెడితే ఆ గణపతి ఆశీస్సులతో మీరు మొదలు పెట్టిన పని సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతుంది. అలాగే వృషభ రాశి వారు శివారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి, ఒక గోమాతను ఆరాధించండి. గోమాతలను సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. గోమాతల సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇక చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.